బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. హలో హలో రీటా, ఇంకా ఎంతసేపు ఏం చేస్తున్నావు? మా ముసలాన్ని నిద్రపుచ్చి రావద్దు. అసలే వాడు రోగిస్తే వాడికి నిద్ర వస్తుందా? 2 నిద్ర మాత్రలు ఎక్కువ వేసేస్తే సరి, తెల్లారిందాకా తన్నినా లేవడు. నువ్వు త్వరగా రా రీటా. రీటా డార్లింగ్. రీటా ఉండు. ఏమిటిది? ఇది నా వీలునామా. ఆస్తంతా నీ పేరున రాశాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ గిఫ్ట్. అంతా నా పేరు మీద రాస్తే మరి మీకు? నువ్వు ఉండగా నాకు వేరే ఆస్తి ఎందుకు? నువ్వే నా సర్వస్వం. వద్దండి, మీకు జబ్బు చేస్తుంది. డాక్టర్ చెప్పాడులే రీటా, 1 వారం రోజులో నేను నవయవనంతో లేచి తిరుగుతాను. ఇంకా వారం రోజులా? కాస్త ఓపిక పట్టు. సరే, ఈ మందు తీసుకుని నిశ్చింతగా నిద్రపోండి. నువ్వు ఒక్క రాత్రి రాకపోతే నాకు చిట్టుకుపోతుంది. అలాగైతే ఓ పనికి, నేను నీ దాన్ని కావాలనుకుంటే మా ముసలాన్ని చంపి పారే. అమ్మో అత్య, నా వల్ల కాదు. ఆ మాత్రం దమ్ము లేవు. నేను లేకపోతే బ్రతకలేడట. ఇక నీ ముఖం కూడా చూడు. రీటా, రీటా. మళ్ళీ మొదలెట్టావా ప్రతాప్ గారితో శృంగారం? ఈ సంగతి ఆ రాజారాం తెలిస్తే ఏమవుతుంది? నా ప్లాన్స్ అన్ని నాశనం అయిపోతాయి. మై డియర్ బ్రదర్, నేనెవరిని? నీ చెల్లెల్ని. మన ఇద్దరి లక్ష్యం ఒకటే, పగ, ప్రతీకారం. ముందా రాజారాం చేత అగ్రిమెంట్స్ మీద సంతకాలు పెట్టించు. ఆ తర్వాత ఆ ముసలాడికి దసరా పండుగ. నా ముసలముగుడి హత్యకు నేనే పదును పెడతా. ప్రతాప్ నా భర్తను హత్య చేసి తను ఉరికంబం ఎక్కుతాడు. ఒకే దెబ్బకు 2 పిట్టలు. ఆ తర్వాత రాజారాం పని పడతాం. వాడి ఆస్తంతా హరించి బికారిగా వాణ్ణి హైదరాబాద్ పంపించినప్పుడే నా ప్రతిజ్ఞ నెరవేరుతుంది. మన తండ్రి ఆత్మకు శాంతి చేకూరుతుంది. కమాన్. ప్రతాప్, నువ్వా? ప్రతాప్, వాట్ ఇస్ దిస్? రీటా, నువ్వు నాతానివి, నువ్వు నాకే కావాలి. ఆ రాజారాం గారు నీ వెంట పడుతున్నారు. అరవకు. రీటా, వాడు చేయకు, మా ముసలాడు చూస్తాడు. వెళ్ళు. నేను వెళ్ళను. అబ్బా, వెళ్ళమంటుంటే. నేను వెళ్ళను. అబ్బా, నా మాట విను. సాయంత్రం తోటలోకి వస్తాను, అప్పుడు మాట్లాడుకుందాం. వస్తావా? వస్తాను. నిజంగా? షూర్, వెళ్ళు. ఓకే ఓకే. మీరా? మీరు ఇక్కడున్నారే? నీకోసం వచ్చాను. లోపల ఎవరితో మాట్లాడతావు? అబ్బే, ఎవరు లేరే. సార్, రాజారాం గారు, జైపాల్ గారు వచ్చారు సార్. మిమ్మల్ని రమ్మంటున్నారు సార్. సంతకాలు చేయడానికి వచ్చుంటారు. మీరు పదండి, నేను డ్రెస్ చేసుకుని వస్తాను. ఇంక నేను ఇక్కడ అక్కర్లేదుగా, వెంటనే వెళ్ళొచ్చేస్తాను. క్యారియన్ ప్లీజ్.
ఏమిటి రాజారాం, ఏం జరిగింది? చెప్పమంటావా? చెప్పు. అయితే అగ్రిమెంట్ల మీద సంతకం చేయమంటావా? చెయ్యి. చేస్తే బాటా వ్యాపారంలోనేనా లేకపోతే నీ పడుచు పెళ్ళాల్లో కూడా? ఏమిటా వాగుడు? Wretched old rascal. చూడు, నీ రంకులాడి పెళ్ళాం రాసక్కేడు. ఈ మహాపతివ్రతతో నా వ్యాపారం చేసేది. ఈ మహాపతివ్రత నీ ఆస్తంతా రాసిచ్చావు. అవునులే, నీదేం పోయింది? కష్టార్జితమైన సొమ్ము అయితేగా. అమాయకులకు ఆశలు చూపి హత్యలు చేసి ఆర్జించిన సొమ్ము. Yes! నీ కథంతా నాకు తెలుసు. నా తండ్రి నువ్వు కలిసి చేసిన దురంతాలన్నీ నాకు తెలుసు. ఆ కునుకులాడి నిన్ను కట్టుకున్నది నీ అందం చూచి కాదు, నీ ఆస్తి కోసం. జైపాలన్ని ఇక్కడికి రప్పించింది నాతో వ్యాపారం చేయటానికి కాదు. తన చెల్లెలి బాహువుల్లో నన్ను బంధించి నా ఆస్తి కాజేసి నా బుర్ర గొరిగి బూడిద బుసి నన్ను పంపించడానికి. తన తండ్రిని హత్య చేసిన నీ మీద నా తండ్రి ఎలాగోలేడు గనుక ఆయన ఆస్తికి వారసుడైన నా మీద ఖర్చు సాధించడానికి వాడు పన్నిన పన్నాగమి. అందుకు వాడిని నేను నిందించను. కన్న తండ్రి హత్యతో కడుపు మండిన కొడుకు వాడు. వాణ్ణి శిక్షించడం కాదు నా కర్తవ్యం. పాపులను శిక్షించేవాడు సర్వసాక్షి ఆ పరమేశ్వరుడున్నాడు. నేను ఇక్కడికి వచ్చింది నా తండ్రి పాప పరిహారం కోసం. అన్యాయంగా ఆయన ఆర్జించిన లక్షలు, వాటిని పెంపొందించి నేను గడించిన కోట్లు, నయా పైసలతో సహా ఆ ఆర్తులకు ఇచ్చి క్షమించమని నమస్కరిస్తాను. చెప్పు, నీ సంగతి ఏమిటి? చెప్పు. మోసాలతో, హత్యలతో, కుట్రలతో ఆర్జించిన ఆ పాపిష్టి సొమ్ము ఆ రంకులాడికి అప్పచెప్పి అది రోజుకొక రంకు మగుడితో నీ కళ్ళ ముందే కులుకుతూ తిరుగుతూ ఉంటే అది చూచి సంతోషించి సుఖపడతావా? చెప్పు. నేను పాపిని, పాపిని. అంతా అయ్యాక ఇప్పుడు ఏడిస్తే ప్రయోజనం ఏమిటి? చేసిన పాపాన్ని కొంతైనా పరిహారం చేసుకోవటానికి ప్రయత్నించు. లేదా మంచాన పడి గొంతులో గుక్కడు నీళ్లైనా పోసే దిక్కు లేక కుక్క సాగుతావు. బాబు రాజారాం, బాబు నాకు మతిపోయేట్టుంది. నాకేదైనా దారి చూపించు రాజారాం. అయితే నేను చెప్పినట్టు చేస్తావా? చేస్తాను. నీ ఆస్తి నా ఆస్తితో పాటు ఆ పేద ప్రజలకు పంచిపెట్టు. అలాగే. కానీ నా ఆస్తి అంతా నా భార్య పేరున వీలునామా రాశానే. ఆ వీలునామా రద్దు చేస్తూ మరొక వీలునామా వ్రాయి. అదేదో నువ్వే రాయించు. నీ ఇష్టం వచ్చినట్టు రాయించు, నేను సంతకం చేస్తాను. ఓకే. లీడర్ గారు, ఇదిగో బావగారు రాసిన వీలునామా. అందరి ముందు చదవండి. జెంట్ల్మెన్, రామ్ నారాయణ్ గారి విషాద మరణం మనందరినీ ఆశ్చర్యచకితులం చేసి దుఃఖసాగరంలో ముంచివేసింది. వారి సతీమణి శ్రీమతి రీటా గారికి మనందరి తరఫున ప్రగాఢ సంతాపం తెలియచేస్తున్నాను. కీర్తిశేషులు రామ్ నారాయణ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. వారి వీరునామా చదువుతాను. లీడర్ గారు, ఇది విల్లు. అది గదిలేండి, మీరు కొంచెం ఉండండి. ఇది నేను పరిపూర్ణమైన మానసిక ఆరోగ్యంతో బుద్ధిపూర్వకంగా మనస్ఫూర్తిగా వ్రాసిన వీరునామా. ఈ వీరునామాతో నేను ఇదివరకు వ్రాసిన వీరునామాలన్నీ పూర్తిగా రద్దు కాగలను. నేను జీవితంలో కొన్ని మహాపాపాలు చేశాను. ఆ పాపాలకు ప్రాయశ్చిత్తంగా నా ఆత్మశాంతి కోసం నా యావదాస్తి ఈ ఊర్లోని పేదలకు పంచి ఇవ్వవలసిందిగాను, ఎవరికి పంచవలనన్న విషయం నిర్ణయించడానికి నా మిత్రుడు లక్ష్మీనారాయణ కుమారుడు హైదరాబాదు వాస్తవ్యుడైన శ్రీ రాజారాంకు సంపూర్ణ అధికారం ఇస్తూ అతన్ని ఈ వీరునామాకు ఎగ్జిక్యూటర్ గా నియమిస్తున్నాను. ఈ వీరునామా ఈనాడు వ్రాయడానికి ప్రధాన కారణం నా భార్య రీటా ఒక నీతి మారిన కులట రంకులాడి అని నమ్మకమైన సాక్ష్యాధారాలు లభించటం. ఇట్లు కెవి రామ్ నారాయణ వ్రాలు. ఇందుకు సాక్షుడు ఎస్ఆర్ లింగం, నేను.
ఈ విల్లుకు సాక్ష్యం మీరా? అవును, రాత్రి 9 గంటలకు, అంటే హత్యకు ముందు సుమారు 3 గంటల ముందు వారు నాకు టెలిఫోన్ చేసి పిలిపించారు. నా సమక్షంలోనే వీలునామా సంతకం చేశారు. నన్ను సాక్షి సంతకం చేయమన్నారు. చేశాను. నాకు ఒక కాపీ ఇచ్చారు. అరగంటకు ముందు 2వ కాపీ నాకు ఇచ్చారు. జెంట్లమ్యాన్, పశ్చాత్తాప దగ్ధులై తాను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా రామనారాయణ గారి విల్లు వ్రాశారు. ఆ విల్లు ప్రకారం నాకు సంక్రమించిన అధికారాన్ని పురస్కరించుకొని వారి యావదాస్తిని, దానితో పాటు నా యావదాస్తిని పేదలకు పంచిపెట్టడానికి నిర్ణయించాను. అవును, దాని వెనక ఒక పెద్ద విషాదగాథ ఉంది. ఇన్స్పెక్టర్, ఈ రివాల్వర్ జైపాల్ది. అవును, రామనారాయణ గారి బాడీలో దొరికిన బుల్లెట్స్ ఈ రివాల్వర్కి సంబంధించినవి. వెతకండి, అరెస్ట్ జైపాల్.